ఎన్నికల నోటిఫికేషన్ సమీపిస్తున్న వేళ టీడీపీ జనసేన అధినేతలు తమ ఎన్నికల ప్రచారాన్ని మరింత జోరు పెంచుతున్నారు. ఇప్పటికే ఒక విడత ఉమ్మడి ప్రచారం చేసిన నేతలు రెండో విడతకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి తొలి విడతలో గోదావరి జిల్లాల్లో ప్రచారం చేశారు. ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో పాటు కార్యకర్తలలో నూతన ఉత్సాహాన్నిచ్చింది. అదే ఊపు ఉత్సాహాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో రెండో విడత ప్రచారానికి ఇరువురు నేతలు సిద్ధమవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమరం దగ్గర పడుతున్న వేళ నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ నూతన ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా కలిసి ప్రచారం చేస్తున్నారు. కూటమిగా ఏర్పడిన పార్టీలు అదే ఉత్సాహంతో ఎన్నికల్లో గెలవాలి అంటే 3 పార్టీలకు చెందిన ఓట్లు ట్రాన్స్ఫర్ కావాల్సిన అవసరం ఉంది. ఇది గుర్తించిన అధినేతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కలిసి ప్రచారం చేయడంతో ఇటు కేడర్లోనూ అటు ఓటర్లలోనూ నమ్మకం కలుగుతుందని విశ్వసిస్తున్నారు. అందుకు తగిన విధంగా ఇప్పటికే ఇరువురు నేతలు కలిసి ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో ఇరువురు నేతలు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇవాళ నుంచి రెండో విడత ప్రచారానికి రెడీ అయ్యారు. తొలి విడత ప్రచారంలో వచ్చిన జోష్ను మరింత పెంచాలనే ఉద్దేశంతో రెండో విడత ప్రచారం చేయనున్నారు. తొలి విడతగా గోదావరి జిల్లాల్లో చేసిన నేతలు రెండో విడతగా మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఇక్కడ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నేతలు ప్రచారం చేయనున్నారు. టీడీపీ పార్టీ కార్యకర్తలతో పాటు జనసేన కార్యకర్తలు కలిసి పనిచేసే విధంగా నేతల ప్రచారం కొనసాగుంది. ఇద్దరు నేతల ప్రచారంతో 2 పార్టీల కేడర్లో కొత్త ఉత్సాహం రానుంది. నేడు ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో నేతలు తమ ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. గెలిపే లక్ష్యంగా అధికార పార్టీతో సై అంటే సై అనే విధంగా నేతలు తమ ప్రచార పర్వాన్ని కొనసాగించనున్నారు.